ఏపీ 10th క్లాస్ 2024కి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఫైనల్ ప్రిపరేషన్ కోసం ఇంపార్టెంట్ గ్రామర్ ఏంటి, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే మన రాసిన ఆన్సర్లు మొత్తం పబ్లిక్ వాళ్ళు ఒక బుక్లెట్ చూసి కరెక్షన్ చేస్తారన్నమాట. వాళ్ళ దగ్గర ఆన్సర్లు అయితే ఉంటాయి, అది కూడా మీకైతే పెట్టడం జరిగింది. సి అండ్ అలాగే డిగ్రేడ్ వాళ్ళకి సంబంధించి అండ్ అలాగే ఫైనల్ టచ్ మెటీరియల్ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చూపించాను. ఒకసారి పీడిఎఫ్ కూడా మళ్ళీ మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు 10th క్లాస్ సంబంధించి ఎగ్జామ్స్ టైంలో ఈ స్టడీ గ్యారేజ్ యాప్ అయితే చాలా బాగా యూజ్ అయితే అవుతామట. దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. 10th విద్యార్థులకి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి సబ్జెక్టు. దీంట్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్లు, పబ్లిక్ ఆన్సర్స్ అండ్ అలాగే గెస్ట్ పేపర్లు, షార్ట్ కట్ మెటీరియల్స్, గ్రాండ్ టెస్ట్ పేపర్లు, వీక్ టెస్ట్లు, FA1 SA1 ఎన్ని పేపర్స్, దాంతోపాటు ప్రీవియస్ పేపర్లు కూడా మనకైతే ఈ వీడియోలో డీటెయిల్గా PDF రూపంలో అప్లోడ్ అయితే చేస్తారన్నమాట. మీకు ఈ యాప్ ద్వారా చాలా యూజ్ అయితే ఉన్నాయి. అందరూ వెంటనే ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో ఉండే మెటీరియల్ కూడా మీ దగ్గర చదవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేశాను. అందరూ ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్గా ఫైనల్ ప్రిపరేషన్ వస్తే ఇంగ్లీష్ సబ్జెక్ట్కి అసలు మనం ఏం చదవాలి, ప్రతి PDF అనేది మీకు ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను. పైపైన మెయిన్ PDF వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి PDF లోపల వరకు చూపించాలంటే మీ టైం అయితే వేస్ట్ అయితే అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసరికి ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అనమాట. అండ్ అలాగే ఈ వీడియోలో ఫైనల్ టచ్ కూడా మీకైతే చూపిస్తున్నాను. ఎవరైతే కొంచెం సి అండ్ అలాగే డిగ్రేడ్ ఇంగ్లీష్లో వీక్ అనుకుంటున్నారో ఒకసారి ఫైనల్గా ఇవైతే చూసుకోండి. మెయిన్గా ఈ వీడియోలో నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ అయితే పెట్టాను. ఆ గ్రామర్ మనం చేయాలన్నమాట. గ్రామర్ కూడా చేస్తూ ఉంటే మనకి ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే సి డిగ్రేడ్ వాళ్ళకి సంబంధించి మెటీరియల్ కూడా పెట్టడం జరిగింది. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కూడా పెట్టాను అనమాట. ఈ వీడియోలో చూపించే ప్రతి PDF అనేది దాదాపుగా 7 లేదా 6 PDFలు అయితే ఉంటాయి. ప్రతి PDF వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్లో PDF రూపంలో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఇదిగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి PDF చూపించాలంటే దాదాపుగా చాలా పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ మీకు టైం అయితే కిల్ అవుతుంది. మెయిన్గా ఈనాడు ప్రతిభ, మనకి ఈనాడు ఆర్టికల్లో వేశారు ఇదివరకు ప్రతిభ సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్టు. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ అయితే ఉన్నాయి అనమాట. గెస్ట్ పేపర్స్ కూడా ఉన్నాయి. మనకి వీటి నుంచి ఎక్కువగా కవర్ అయితే అవుతాయి అన్నమాట. అందుకు చెప్తున్నా. సి అండ్ అలాగే డిగ్రేడ్ వాళ్ళు కూడా మెటీరియల్ అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి కంప్లీట్ అయితే చేయండి. ఇందాక వేరే వీడియోలో గెస్ట్ పేపర్లో యూట్యూబ్ పేపర్లు కూడా పెట్టాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్గా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను. మనకి పబ్లిక్ పేపర్లు కరెక్షన్ చేసేటప్పుడు పక్కనైతే ఉంటాయన్నమాట. సార్ వాళ్ళు ఒక బుక్లెట్లో చూసి కరెక్షన్ చేస్తారు. ఏప్రిల్ 2023కి సంబంధించి ఇది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ పేపర్. దీంట్లో ఆన్సర్స్ అయితే ఉంటాయి. దీన్ని చూసే మనకి ప్రతి ఎగ్జామ్ అప్పుడు సార్ వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా ఉందో ఒకసారి గమనించండి. సేమ్ విధంగా ఈ పాయింట్లు పడితే మనకి మార్క్స్ అయితే అలాట్ చేస్తారన్నమాట. అందుకు చెప్తున్నాను. మెయిన్గా ఈ వీడియోలో ప్రతి PDF కవర్ చేస్తే మీకు మంచి మార్కులు అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా అన్ని కవర్ చేయండి. మీరు నెంబర్ ఆఫ్ గ్రామర్స్ అయితే ప్రాక్టీస్ చేయాలన్నమాట టెస్ట్ పేపర్లు. దాని ద్వారా మనకి ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇది గ్రామర్ సంబంధించి మేడ్ ఈజీ అని ఇంకా ఈజీగా ఉండే మెటీరియల్ అన్నమాట. చూస్తున్నారు కదా ఎన్ని రకరకాల మెటీరియల్ అనే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఈ వీడియోలో కూడా ఒకసారి చూపించడం జరిగింది. ఇవన్నీ కవర్ చేస్తే మీకు మంచి మార్క్స్ అయితే రావడం జరుగుతుందని షార్ట్ కట్లు అయితే ఉంటామన్నమాట. ఇది వచ్చేసరికి సీడ్ అండ్ అలాగే డిగ్రేడ్ వాళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ ఇంపార్టెంట్ షార్ట్ కట్ మెటీరియల్ ఇవన్నీ కవర్ చేస్తే సరిపోతుంది. ఫర్దర్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోలో చూపించినది తెలంగాణ వాళ్ళకి తక్కువ యూజ్ అవుతుంది, ఏపీ వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుంది అన్నమాట. ఫర్దర్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి బూస్టర్ మెటీరియల్ 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.